నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక బంధోపహతులు. రచన పవని నిర్మల ప్రభావతి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ట్రాన్స్ఫర్ ఆర్డర్ చదువుకున్న మూర్తి పెదవులపై చిరునవ్వు వెలిసింది. ఏమిటది భయ్యా? ఆశ్చర్యంగా అడిగాడు చరణ్. మా ఆంధ్రాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా, మా ఊరికి చీరాలకు గర్వంగా చెప్పాడు మూర్తి. నిజం? మహారాష్ట్ర యువకుడు నరేంద్ర నమ్మలేనట్లు చూశాడు. నిజంగానే మేనేజర్ గారితో నేనే స్వయంగా చెప్పుకుని అక్కడి ఈ ఆఫీసు బ్రాంచీకి నన్ను వేయమని కోరాను. మొదట్లో వద్దన్నారు, కానీ నా మాటకు విలువ ఇచ్చి వేశారు చివరకు. ఎందుకు బ్రదర్ అంత దూరం పెడతావు? వేరువేరు రాష్ట్రాల నుంచి వచ్చినా అందరం కలిసికట్టుగా ఎంతో సరదాగా గడుపుతున్నాం ఈ 10 ఏళ్ల నుంచి. అలాంటిది నువ్వు ఈరోజు నీ రాష్ట్రానికి వెళ్ళిపోవటం మాకేమిటో వెలితిగా ఉంది. స్నేహపూర్వకమైన బాధ నిండి ఉంది బెంగాలీ యువకుడు చటర్జీ కంఠస్వరంలో. వద్దు మూర్తి భయ్యా అంది ఫాతిమా బేగం. నిజం చెబుతున్నాను మూర్తిజీ, మీరు ఆంధ్రాకు వెడతారంటే మీ మిస్సెస్ మాలతిని వదిలి ఉండటమేలా అన్నది దిగులుగా ఉంది నాకు అంది సబిత. చుట్టూరా అందరూ తలకో రకంగా అరుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇందరి అభిమానాన్ని చోరుకున్నందుకు తన మీద తనకే గర్వం కలుగుతుంది. అయినా లోపల తన నిర్ణయం మార్చుకోదలుచుకోలేదు. స్నేహితులను ఎలాగో వదిలించుకుని ఆఫీసు నుంచి బయటపడి స్కూటర్ స్టార్ట్ చేశాడు మూర్తి. అతగాడి మనసులానే స్కూటర్ కూడా ఆగమేఘాల మీద పోతుంది. తను ఇక తన బంధువుల మధ్యకు వెళ్తున్నాడు. ఈ గ్వాలియర్లో, ఈ మధ్యప్రదేశ్లో ప్రవాసాంధ్రుడిగా ఉన్న ప్రవాసం రద్దు చేసుకుని హాయిగా తన వాళ్లతో కాలం గడుపుతాడు. చెల్లాయి లలిత, దాని భర్త గోపాలం, 3 పిల్లలు చీరాలలోనే ఉన్నారు. వాళ్లకు ఉత్తరం రాస్తే సరి, వాళ్ళ ఇంటికి దగ్గరలో మంచి ఇల్లొకటి చూసి పెడతారు. అమ్మ, నాన్నగారు, పెద్దన్నయ్య, మురళి, వదిన, శారద, వాళ్ళ 4 పిల్లలు గుంటూరులో ఉన్నారు. ఆ కబురు తెలిసి సంతోషిస్తారు. పెదనాన్న కొడుకు, తన వయసువాడు రాఘవ బాపట్లో ఉన్నాడు. పెద్దక్క శకుంతల, ఆమె భర్త శ్రీహరిరావు, వాళ్ళ పిల్లలు 5 తెనాలిలో ఉన్నారు. ఇక ఆ చుట్టుపక్కలే చిన్నాన్నలు, మేనమామ కొడుకులు, వాళ్ళ సంసారాలు ఊరికొకరుగా, టౌన్కొకరుగా ఉన్నారు. ఏ వివాహ సందర్భాలలోనో విధి లేకపోతే తప్ప తనకు వారం రోజులు సెలవు దొరకదు. ఆ వారం రోజులు కనుమూసి తెరిచేంతలో దొర్లిపోతాయి. లలితను, అమ్మను, నాన్నను, అక్కయ్యను, అన్నయ్యను అందరినీ తను పేరు పేరున ఆహ్వానిస్తాడు. తన దగ్గరికి వచ్చి 10 రోజులుండమని. వాళ్ళు రాలేదెప్పుడు. అంతలేసి డబ్బు పోసి రైలు వాళ్లను బ్రతికించటం ఎందుకు? ఈ పిల్లా జల్లాతో కదిలి రావటం అంటే మాటలా? నువ్విలా హారతి కర్పూరంలా మెరిసి మాయమవ్వకుంటే హాయిగా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకోరాదు. ఎలాగూ మీ ఆఫీస్ బ్రాంచీలు ఇక్కడ పెడుతున్నారుగా. ఏమిటో ఆంధ్రాలో ఎక్కడ చోటే లేనట్లు మా అందరికీ దూరంగా పరిగెత్తావు అంటారు అందరికందరూ. అది నిష్ఠూరం నిండిన వాత్సల్యం. తనకు అనిపిస్తుంటుంది తరచూ. ఏదో జీతం ఎక్కువని, మంచి బోనస్లు ఉంటాయని ఇంత దూరం పరిగెత్తుకు వచ్చాడు. ఈరోజు బంధువుల కోసం మొహం వాచిపోతున్నారు తను, మాలతి. ఎంతసేపు బెంగాలీలు, సిక్కులు, పార్సీల, ఒకరో ఆరో తనలాంటి ఆంధ్రులు, హిందీ వాళ్ళు, ఇలా కలగా పొలగం మేళం స్నేహితులతో పార్టీలు, పిక్నిక్లు తప్ప మా బంధువు అంటూ చెప్పుకోవటానికి ఎవరున్నారిక్కడ? ప్రమాదాలకైనా ప్రమోదాలకైనా వాళ్లే ఆప్యాయత చూపుతారు, కాదని ఎందుకు లేదు. కానీ బంధుత్వంలో ఇంతకు మించిన రక్తస్పర్శ బంధం నిండి ఉంటుంది. పోయినసారి రాఘవ వివాహ సందర్భంగా అటువైపు వెళ్లారు తను, మాలతి, పిల్లలు. ఒరేయ్, మధ్యప్రదేశ్కు అంకితమైపోయావా ఏమిట్రా అంటూ కోపడ్డాడు రాఘవ. అమ్మ మాలతితో మరీ చెప్పిందట. పెద్దవాళ్ళమయ్యాం, నేను, మీ మామగారు. ఇక్కడ ఈ పెద్దాడికి మేమంటే ఎక్కడ లేని విసుగు బయలుదేరింది. ఇక కోడలు సరే మాకు చావెప్పుడొస్తుందా అని కనిపెట్టి కూర్చుంది. మీరిద్దరూ మమ్మల్ని, ఆడపిల్లల్ని ఎంతో ఆప్యాయంగా చూచుకుంటారు. లలితో, శకుంతల నిన్ను కలవరిస్తూ ఉంటారిప్పుడు. మీరు దగ్గరలో ఉంటే హాయిగా మీ దగ్గరే ఉందము కదా. మాలతి చెప్పుకు మురిసిపోతుంటుందెప్పుడు. ఏ స్త్రీకైనా తన తోటికోడలి కంటే తనని ఎక్కువగా అభిమానిస్తున్నారంటే ఆనందమే కదా మరి. ఆసారి తాము తిరిగి గ్వాలియర్కు వస్తుంటే తమనెవరో కోణాలలోకో దూరంగా విసిరేసినట్లు అనిపించింది. ఏమిటో బాధ అనిపించింది. ఈ వచ్చిరాని తెలుగులో వేధించే ఈ మిత్రులు, వీరి వంటకాలు తగని వెగటుగా తోచసాగాయి. ఈ ట్రాన్స్ఫర్ మాలతికి కూడా ఇష్టమే. విని ఎంతో ఆనందిస్తుంది. స్కూటర్తో పాటు ఆలోచనలు ఆగాయి. స్కూటర్ దిగి హుషారుగా లోపలికి వెళ్ళాడు మూర్తి.
సంగతి తెలిసిన మాలతి ఎంతో సంబరపడింది. వారం రోజుల్లో సామాన్లు సర్ది ప్యాక్ చేసి పంపేశాడు. తమ కోసం టికెట్లు రిజర్వ్ చేయించుకోవటమూ అయ్యింది. మిత్రులంతా స్టేషన్కి వచ్చారు. 10 ఏళ్లుగా ఒక్క చెట్టు మీద పక్షుల హాయిగా మళ్ళీ మనం కలుసుకోగలమో లేదో, దయచేసి మా అందరి స్నేహానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి పుచ్చుకోండి. అందంగా నగిషీలు చెక్కిన స్టాండ్ మీద వెండి రాధాకృష్ణుల విగ్రహం ఇచ్చారు అందరూ. క్షణకాలం మూర్తి మాలతీల హృదయాలు ఆర్ద్రమైపోయాయి. మరుక్షణంలో తాము ముందు ముందు చవిచూడబోయే బంధుప్రేమ గుర్తుకు వచ్చి కెరటంలా ఉప్పొంగిన బాధను చప్పున చల్లార్చివేసింది. ట్రైన్ కదిలింది. గ్వాలియర్ స్టేషను, కోట మెల్లగా కనుమరుగైపోయాయి. ఇదేం బుద్ధిరా అన్నయ్య నీకు? ఎక్కడైనా ఇల్లు చూడమన్నావు, చక్కగా మా పక్క పోర్షన్లో చేరకూడదు అంటూ వాత్సల్యంగా కోపడింది లలిత. నవ్వేశారు మూర్తి మాలతి. లలిత వాళ్ళున్న ఇంటికి ఓ పల్లాంగు దూరంలోనే ఉంది ఈ ఇల్లు. రోజు సాయంత్రం పూట లలిత, గోపాలం పిల్లలు వస్తున్నారు. వాళ్లకు రావటానికి వీలుగాని రోజు మూర్తి, మాలతి పిల్లలు వెళ్ళి వస్తారు. చాలా సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. వీలు చూచుకుని గుంటూరుకి వెళ్లారు మూర్తి, మాలతి. అన్నయ్య మురళి, వదిన శారదల ప్రవర్తన మాత్రం బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు మూర్తికి. అక్కడ ఆఫీసు వర్క్ అది వసతిగా లేదా మూర్తి అన్నాడు మురళి. అదేం లేదు. మరి ట్రాన్స్ఫర్ ఎందుకు కోరావు? ఆ ప్రశ్నలో ఏదో కాఠిన్యం, మరేదో బాధ నిండు ఉన్నట్లు తోచింది మూర్తికి. గతుకుమంది మూర్తి మనసు. మురళి అన్నయ్యకు తామిక్కడకు ఈ ప్రాంతాలకు రావటం ఇష్టం లేదా? ఇందాక ఏకఛత్రాధిపత్యంగా మేనేజ్ చేస్తున్న ఆస్తికి ఇకపై తన కన్ను ఉంటుందేమోనని బాధపడుతున్నాడా, భయపడుతున్నాడా? ఇంత సంకుచిత స్వభావనిగా మారిపోయాడా అన్నయ్య? మూర్తి ఆలోచిస్తుండగానే గదిలోకి మాలతి వచ్చింది. ఏమిటో మీ వదిన మనస్తత్వం నాకు అంతుపట్టడం లేదు. ఇలా గడపలో కాలు పెట్టామో లేదో తెగ ఇదైపోతుంది. ఏం బావుకుందామని వచ్చారు మాలతి? ట్రాన్స్ఫర్ చేయించుకుని మేము అనుభవిస్తున్నది చాలదు అనేసింది. ఏమిటో ఆవిడ భయం. అత్తగారిని మామగారిని పిలిచికెళ్ళటానికి వచ్చాం, ఇక ఈ ప్రాంతంలో ఉండాలనే వచ్చాం అని ఘాటుగా జవాబిచ్చేసరికి నోరు మూసుకుంది. పాపం, ఈ కుళ్ళు రకాలతో అత్తగారు మామగారు ఎలా వేగుతున్నారో ఇన్నేళ్లుగా. సాయంత్రం వాళ్ళని పిలుచుకుని వెళ్ళిపోదాం అంది రుసరుసలాడుతూ. మూర్తికి కూడా అదే మంచిదనిపించింది. మూర్తి మాలతిలా వెంట రావటానికి పెద్దవాళ్ళిద్దరూ క్షణంలో సిద్ధపడ్డారు. పాపం, మా అమ్మ నాన్న ఏదో నరకంలో నుంచి బయటపడినట్లు, స్వర్గంలోకి వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు మాలతి అన్నాడు మూర్తి. అవును సుమండి అంది మాలతి గొప్పగా. నీలా శుచిగా శుభ్రంగా మడికట్టుకుని మాకు ఒక్కరోజైనా వండి వాచిందా శారదా? ఏనాడో దానికి పిల్లలు పుట్టక ముందు తప్పిస్తే నీకు లేరు పిల్లలు అంటున్న అత్తగారి మాటలతో పొంగిపోయింది మాలతి. ఒక్కరోజైనా ఇలా ఆప్యాయంగా దగ్గర కూర్చుని ఆఫీసు కబుర్లు అవి ఇవి చెప్పాడటరా మీ అన్నయ్య? ఆస్తమాను పెళ్ళం కొంగుచ్చుకు తిరగటమే నాయే అంటున్న తండ్రి మాటలతో తన జన్మ ధన్యమైందని, తను నిజంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలిగే గొప్ప పని చేస్తున్నానని అనిపించింది మూర్తికి. సంక్రాంతి రాబోతుందనగా పిల్లలకు, మాలతికి, తనకు బట్టలు కొనుక్కోవటానికి షాపింగ్కి బయలుదేరారు. లలిత కూడా వస్తానందిరా మధ్యాహ్నం అంది తల్లి వెనుక నుంచి. రాని అమ్మా, అందరం కలిసే వెడదాం అన్నారిద్దరు. లలితతో షాపింగ్కి వెళ్ళి లలితకు, గోపాలానికి, వాళ్ళ పిల్లలకు కూడా బట్టలు తీసుకున్నారు. లలిత తన బిల్లు చెల్లిస్తానంది. మూర్తి, మాలతి ఇద్దరూ కోపడ్డారు వద్దని. ఎంత మంచి బట్టలు కొన్నావురా మూర్తి చెల్లెలికి, దాని పిల్లలకు. ఏ ఒక్కనాడైనా ఇలాంటి బట్టలు పెట్టడానికి నా ఆడపిల్లలకు మీ వదిన మనసొప్పింది? ఎంతైనా నీ భార్య గుణమే వేరు అంది తల్లి. బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ నెలలో అదనంగా ఓ 100 రూపాయలు డ్రా చేస్తే చేశాం, కానీ ఇంతటి ఆత్మసంతృప్తి ఎప్పుడైనా అనుభవించామా మాలతి అన్నాడు మూర్తి ఆ రోజు. నిజం అంది మాలతి తృప్తిగా. పండగకు శకుంతలను కూడా రమ్మని రాయరామూర్తి, అందరం పండగ జరుపుకుందాం అంది తల్లి. తప్పకుండా అమ్మా అన్నాడు మూర్తి అప్పటికప్పుడే కవరు వ్రాసి పోస్టుకు పంపిస్తూ. ఆ పండగెంతో సరదాగా గడిచిపోయింది. మరో 200లేగా బ్యాంకు నుంచి తీసాం, పై నెలలో జమ్మ వేసేద్దాంలే. పండుగ మన వాళ్ళు పై నెలలో వస్తారా ఏమిటి అనుకున్నారిద్దరు ఆనందంగా. కోర్టు పని కోసం వచ్చే చిన్నాన్నలు, పెళ్లి పనుల కోసం వచ్చే మేనమామ కొడుకులు, ఇళ్ల స్థలాలేవో కొనటానికి వచ్చే పెత్తల్లి, రాఘవ, నాటకాలకు సంబంధించిన పని మీద వచ్చే బావమరుదులు, వారానికోసారి పొలం పని కోసం వచ్చే పెద్ద బావ అంతా మాలతి ఓర్పును నేర్పును శ్లాఘిస్తున్నారు. మూర్తి బంధుప్రేమను, లోభత్వం తెలియని మంచి గుణాన్ని కీర్తిస్తున్నారు.
మాలతి చేసే మధ్యప్రదేశ్లో నేర్చుకున్న కొత్త రకం పిండి వంటల్ని మెచ్చుక మరీ తిని పట్టించుకు వెళుతున్నారు. బైదబై మురళి శారదల పిసినారితనాన్ని, బంధుద్వేషాన్ని, కుళ్ళు గుణాన్ని, కాఠిన్యాన్ని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏ రోజు చూసినా ఇల్లు పెళ్ళిళ్ళలా కలకలలాడుతుంది. బంధువులకు వారి ప్రీతికి మోహం వాచి ఉన్న మూర్తి మాలతులకు విందులా ఉంది. మా పుట్టిల్లు ఎలాగే ఉండేదిరా, ఎత్తే విస్తరి వేసే విత్తరి, ఆ కళ ఉట్టిపడుతుందిప్పుడు అందో రోజు తల్లి. ఆ మెప్పుదల బావుంది, కానీ ఆమె పుట్టిల్లు నేలమట్టమైపోయి అప్పులతో ఆస్తంతా చితికిపోయి అది గుర్తుకు వచ్చి ఆ ఉదాహరణ చివుక్కుమనిపించింది మూర్తికి. ఎలాగో సంభాళించుకున్నాడు. 6 నెలల 6 రోజులుగా గడిచిపోయాయి. ఆ 6 నెలల్లో ఈటికేసి రానిదల్లా మురళి శారదలు మాత్రమే. ఆహ్వానించిన ఏదో ఓ సాకు వ్రాస్తారే తప్ప రాలేదు. మనల్ని అందరూ పొగడటం సహించలేకపోతున్నారేమో మీ అన్నయ్య, మీ వదిన. అంచేతే ఇటికేసి రావటానికి మొహం చెల్లలేదు వాళ్లకు. తమ తప్పేమిటో తమకే తెలిసి వచ్చుంటుంది అంది మాలతి. అవును అన్నాడు మూర్తి. రెండవ 6 నెలలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్య మాలతి ఎందుకో కొంచెం చిక్కిపోయింది. మూర్తిలో కూడా కొద్దిగా అలసట చోటు చేసుకుంటుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కబుర్లేమిటిరా అంటూ పలకరించాడు తండ్రి. ఆయన గారికి రోజు కబుర్లు సృష్టించి చెప్పాలంటే విసుగనిపిస్తుంది మూర్తికి ఈ మధ్య. అందులోనూ ఆఫీసు నుంచి రాగానే ఆ అలసటైనా తీరకుండా నిలవేస్తాడు. కబుర్లేం లేవు నాన్న. విసుగుదల పైకి పొంగకుండా జాగ్రత్త పడుతూ లోపలికి వచ్చాడు మూర్తి. హాల్లో కూర్చుని ఉన్న తల్లి రోజులా రారా మూర్తి, మాలతి అబ్బాయి వచ్చాడు, కాఫీ పట్రా అంటూ ఆప్యాయంగా పలకరించలేదు సరికదా, చూడనట్లు మొహం తిప్పుకుంది. మాలతి కూడా అంతటి ముభావంగాను కాఫీ తెచ్చిచ్చింది. ఏమిటి మాలతి అలా ఉన్నావు అన్నాడు మూర్తి మెల్లగా. ఇంకెలా ఉంటాను, ఈ చాకరీతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అంది విసురుగా. ఈరోజు ఎవరో వచ్చారు బంధువులు, భయంగా ఇల్లు నలుమూలలా పరిశీలిస్తూ అన్నాడు మూర్తి. గ్వాలియర్లో ఉండగా నెల విధిగా బ్యాంకులో వేస్తుండేన్న డబ్బు కాస్త అయిపోయి నెల దాటింది. ఈ మధ్య 300 అప్పు కూడా అయింది. రానిదెప్పుడు లేనిదెప్పుడు విసుగ్గా అంది మాలతి. అసలేమిటి గొడవ? మూర్తికి కూడా చిరాకుగా ఉంది. ఏం చెప్పను, మొన్న సాయంత్రమే కాదు 6 రూపాయలు పెట్టి చాక్లెట్స్ తెచ్చారు మీరు. ఈ పూట పాప మారం చేస్తుంటే పెడదామంటే ఒక్కటి లేదు. అదొకటే ఏడుపు ఆపకుండా, దానికి తోటి మడి వ్యవహారం ఒకటి. పిల్లలను అస్తమానం దూరంగా ఉంచాలి. వాళ్ళు అవి ముట్టుకున్నారు ఇవి ముట్టుకున్నారు అని మీ అమ్మగారు ఒకటే గొడవ. నేనేమో అస్తమానం చింపి చేరులా ఈ మడిబట్టతో పస్తులతో ఇక ఓపిక లేని మాలతికి కళ్ళ నిండుగా నీళ్లు వచ్చేశాయి. తల్లి ఒక్కసారిగా విరుచుకుపడింది. లలిత, దాని పిల్లలు వస్తున్నారనేగా దాని బాధ. ఎల్లకాలం వాళ్ళేదో ఇక్కడ పడి తింటారని భయం. వాళ్ళేం గతిమాలిన వాళ్ళు కారు. ఏదో నువ్వున్నావని వస్తుందది. వచ్చిపోయి పెద్ద కోడలి గుణాలు అరుగు తెచ్చుకుంటుంది ఇవిడ. 3 నెల బాత్రూమ్ కేసి పరిగెత్తాడు మూర్తి. అతగాడి తల కిరికిరా తిరిగిపోతుంది. ఇంటి ఖర్చు అదుపు తప్పిపోయింది. మాలతి చెప్పిన దానిలో అబద్ధమేమీ లేదు. సాధారణంగా సాయంత్రం వేళలా పిల్లలతో బయలుదేరి వచ్చే లలిత అమ్మతో మాలతితో కబుర్లు చెబుతూ కూర్చుంటుంది. ఈరోగా భార్య కోసం గోపాలము వస్తాడు. చీకటి పడుతుంది కబుర్లతో. పిల్లలు ఆకల్లో అంటుంటారు. పిల్లలందరికీ అన్నాలు పెడుతుంది మాలతి. పోనీ ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే ఏమే లలిత, మీరిద్దరు ఇక్కడే భోంచేయరాదు. మీ వదిన ములక్కాడల కూర చాలా చక్కగా చేస్తుంది. ఈ పూట చేసిందది. అవునే లలిత అనేవాడు తను ప్రేమగా, తర్వాత మొహమాటంగా. ఒక్కో రోజు మాలతి ఇక తిరిగి వండుకునే ఓపిక లేక ఉన్నదేదో వేసుక తినటం, లేదా ఓ గ్లాసు మజ్జిగ తాగి నాకేమిటో కడుపులో నొప్పిగా ఉంది, ఆకలిగా లేదు అంటూ ఉసురుమని పడుకోవటం తనకు తెలియంది కాదు. నెల పిల్లల ముగ్గురి పేరిట తలకో 10 రూపాయలు సేవింగ్స్ అకౌంట్లో వేసేవాడు తను. పండుగకు పిల్లలకు మాలతికి బట్టలు తీసుకునేవాడు. ఇప్పుడేమీ లేదు, అప్పు అయింది, పోని తీర్చుకోవచ్చు. కానీ అమ్మ చాదస్తంతో, అతి మడితో, అస్తమానం చాకరితో మాలతి ఎలా తయారైపోతుంది? వంటలక్కల వల్లకాడులా ఏకాంతం దొరకటం లేదు. అస్తమానం రైల్వే ప్లాట్ఫారంలా ఉంటుంది ఇల్లు. వేటపాలెం జీడిపప్పు పరిశ్రమను తన ద్వారా ఉద్ధరింపచేస్తున్నారు. డబ్బు పోస్ట్లో పంపుతా మనీ స్కీమ్లో జాండ్రపేటలోని అద్దకపు పరిశ్రమను తన ద్వారా విస్తృతపరుస్తున్నారు. వాడరేవులో సముద్ర స్నానాలతో వాళ్లతో పాటు తనకు పుణ్యం తప్పటం లేదు. వెళ్తూ మీ అన్న నువ్వు ఒక తల్లి పిల్లలైనా వాడి గుణం వేరు, నీ గుణం వేరు అనే కాంప్లిమెంట్స్ మాత్రం దండిగా డబ్బులకు బదులుగా ఇచ్చి పెడుతున్నారు. రేపు అక్క శకుంతల దాని పిల్లలు వస్తారట.
దానికేదో ఈ మధ్య గుండెల్లో నొప్పిగా ఉంటుందట. ఓ నెల రోజులుండి మందు తీసుకుంటుందట ఇక్కడ. ఆ అమ్మ జాబు వ్రాయించింది. ఏమిటి పద్మవ్యూహం? ఎక్కడుంది దారి? అసలు తను ఎక్కడ దారి తప్పాడు? మీ స్నానం ఇంకా కాలేదా? మీ రాఘవ్ వచ్చాడు. బాత్రూమ్ బయట నిల్చుని పిలుస్తున్న మాలతి పిలుపుతో బయటపడ్డాడు మూర్తి. 2 నెలలు తిరిగేసరికి మూర్తికి ఏదో మైకం మెల్లిగా మంచు తెరలా విడిపోవటం మొదలెట్టింది. వారం రోజులుగా జ్వరం వస్తుంది, తగ్గలేదు. డాక్టర్కి చూపిస్తే టైఫాయిడ్ అని, హాస్పిటల్లో చేరటం మంచిదని, ఇంట్లో ఈ రద్దీలో విశ్రాంతి ఉండదని చెప్పాడు. ఇంటి నిండా మనుషులు, తలకు మించిన మమతలు, సంపాదనకు మించిన ఖర్చు, వెర్రి వెధవల్లా తయారైన పిల్లలు, తనకి జబ్బు, బంధుత్వాల మధ్య ఇంతటి ఆర్థిక శాస్త్రం, ఇన్ని రాజకీయాలు, ఇన్ని సమస్యలు ఉంటాయని ఏ యూనివర్సిటీలు, ఎన్ని డిగ్రీలు తెలియజేయలేదు. టెంపరేచర్ కాస్త తగ్గిన కాసేపు ఆలోచనలతో బుర్ర పగిలిపోతుంది మూర్తికి. తిరిగి టెంపరేచర్ రైజ్ అవుతుంది. డాక్టర్ రాజారావు ఆశ్చర్యంగా చూశాడు మూర్తి వైపు. ఇదేమిటి మూర్తి, నా మందుల దారి మందుది, మీ జబ్బు దారి మీది అయ్యింది. బహుశా మీకేదో వర్రీ కూడా ఉందల్లే ఉంది. ప్లీజ్ నాతో చెప్పదగినదైతే చెప్పండి. స్నేహపూర్వకంగా అతగాడలా అడుగుతుంటే మూర్తికి రామ్ చరణ్ చటర్జీ, నరేంద్ర, సవిత, ఫాతిమా అంతా గుర్తుకొచ్చారొక్కసారిగా. ఇలాగే తనోసారి జబ్బున పడితే వంతుల వారీగా హాస్పిటల్లో తన పక్కన ఉండేవారు సేవలు చేస్తూ. మాలతికి కాన్పు అయ్యి ఆమె హాస్పిటల్లో ఉంటే తన కోసం, పిల్లల కోసం క్యారియర్ పంపేవారు. పొట్ట చేతపట్టుకు వెళ్ళిన తనకు తనలానే వచ్చిన వాళ్ళందరూ అండదండలిచ్చారు. పరస్పరం అప్పులు పుచ్చుకున్నారు, తీర్చుకున్నారు, ఆపదల్లో ఆదుకున్నారు, సరదాగా వాదులాడుకున్నారు. ఎవరి హద్దుల్లో వారు, ఎవరి జీవితాలతో వారు ఇమిడిపోయారు. స్నేహాన్ని అపురూపంగా వాడుకున్నారు. కానీ ఈనాడు జరుగుతున్నదేమిటి? ఏమిటి మూర్తి మీ సమస్య? చెప్పండి, నా చేతనైనా సాయం చేస్తాను. డాక్టర్ రాజారావు తిరిగి హెచ్చరించటంతో మూర్తికి ఒక్కసారిగా లోపలున్న లావాలాటి బాధ పైకి పొంగింది. అంతా విన్న రాజారావు నిట్టూర్చారు. వాటే పిటి, మీరు చెప్పిన విషయాలలో చాలా భాగం నాకు అనుభవానికి వచ్చినవే మూర్తి. మాది తూర్పుగోదావరి జిల్లా. కోరి కోరి ఇంత దూరం వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టానంటే ఎంతగా ఈ బంధుప్రేమలతో హడలిపోయానో మీరే ఊహించుకోండి. అందరి మధ్య ఉండగా అందరికీ అన్ని సాయాలు చేశాను, డబ్బు ఖర్చు పెట్టాను. ఏం లాభం? ఏ ఒక్కరికి తృప్తి కలిగించలేకపోయాను. నా క్షేమం, నా సంతోషం కోరేవారు నాకొక్కరూ కనిపించలేదు నా బంధువులలో. నా దగ్గర డబ్బు, నా సేవ అవసరమైతే నా తోలు కూడా వలిచి రక్త మాంసాలు పంచుక తీసుకు దోచుకుపోదామనే వారి ఉద్దేశం. తల్లి లేదు, చెల్లి లేదు, అంతా ఒకటే స్వార్థం. తమకు నన్ను ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలా అన్న ధ్యాసే. మీరు విన్నారో లేదో, కబీర్ దాస్ దోహే ఒకటుంది. దాని అర్థం చందనం వృక్షాలు ఎప్పుడూ అందుబాటులో ఉన్న పిల్లు, వనిత వాటిని వంట చెరుకుగా ఉపయోగిస్తుందట. అంతే మరి, మీరు చిరాకు నలుచుకున్నంతకాలం, మీ ఆవిడ నోరెత్తనంతకాలం మీ బంధువులంతా మిమ్మల్ని దేవుడనే అంటారు. అది లేని మరుక్షణం మీరు దెయ్యంగా మారి తీరుతారు. దెయ్యంగా నేనిక్కడికి వచ్చాను. ఈరోజు దూరాన ఉన్నానా? ఏ బంధువుకో జబ్బో, పెళ్ళో, మరో ఆపదో వస్తే ఇక్కడి నుంచి ఓ 25 పరకో పంపి చేతులు దులుపుకుంటాను. ఇక నేనెలాగూ అందును కాబట్టి, నా డబ్బులో కొంతైనా అందుతుంది కాబట్టి, అబ్బో మీవాడు మంచివాడు అంటున్నారు అనుకుంటే అది పంపనేమోనని భయంతో మాత్రమే. సర్లేండి, ఏదో చెప్పుకుపోతున్నాను. మీరు మీ శ్రీమతి కాస్త మొగమాటాలు తగ్గించుకోండి. కీర్తి కండూతికి లోబడకండి. అదొక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని కొంతవరకైనా రక్షించగల ఆయుధం. మరి వస్తా. రాజారావు లేచి వెళ్ళిపోయాడు. హితోపదేశం పూర్తయ్యాక అర్జునుడికి రణరంగం స్పష్టంగా కనిపించినట్లు అందాక తనను ఆవరించుకుని ఉన్న మబ్బు తెర ఏదో తొలగిపోయినట్లయింది మూర్తికి. సాయంత్రం మాలతి దగ్గరికి వచ్చి బోరున ఏడ్చింది. మీకు ఈ జబ్బు రావటం నేను చేసిన పాప ఫలితమట. ఆ పాపమేమిటో తెలుసా? ఆడపడుచులకు సరిగా మర్యాదలు జరపటం లేదట. అత్తగారి విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నానట. అసలు మీకు ఇక జబ్బు తగ్గదట. అప్పుడు గాని నా పొగరు అణగదట. తీరి కూర్చుని విశ్రాంతులు, భోజనాలు జరుపుకుంటూ బంధువులంతా విసురుతున్న వాగ్బాణాలవి. ఎంతటి విషం! వీళ్ళకంటే పాములు, పులులు, సింహాలు నయం కాదు. వాటికి నైవంచన చేత కాదు. మూర్తి చల్లని చేతి స్పర్శ నుదుటి మీద పడింది. ఉలిక్కిపడినట్లు కళ్ళు తెరిచి చూశాడు మూర్తి. మురళి అతగాడి వెనకాలే శారద నిల్చుని ఉన్నారు బెడ్ దగ్గరగా. అన్నయ్య ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. చీకటి తెరలు పటాపంచలైపోయాయి. కొత్తగా జ్ఞానజ్యోతి లాంటిదేదో హృదయంలో వెలిగినట్లయింది మూర్తికి.
అవునరా మూర్తి, నువ్వు జబ్బు పడ్డావని తెలిసి ఇంతకు ముందుగానే వచ్చాం నేను మీ వదిన. మురళి మూర్తి బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు. రాయిలా మారిన అన్నయ్య, గయ్యాళిగా బిరుదు వహించిన వదిన, అందుకు కారుకులెవరు? ఇన్నేళ్లుగా వీళ్ళందరి మధ్య ఉండి ఇక ఎక్కడికి వెళ్ళే అవకాశం లేని అన్నయ్య, దేవుడులాంటి అన్నయ్య, నిజమే దేవుడులానే శిలలా మారిపోయాడు. ఏ అనుభూతులు ప్రేమలు లేని కఠిన పాషాణంలా మారిపోయాడు. వదిన ఆడది, ఆత్మనిగ్రహం అంటే లేని సహజ స్వభావంతో నోరు పెంచుకుంది, రాక్షసిగా మారిపోయింది. ఏమిట్రా మూర్తి, కొత్త వాళ్ళను చూసినట్లు చూస్తున్నావు? మురళి అడుగుతున్నాడు. ఏం లేదన్నయ్య, మేమీ ప్రాంతానికి రాగానే నువ్వు వదిన మాతో ఏమన్నారో గుర్తుకు వచ్చిందంతే. అందులోని సందేశం మాకు బోధపడేసరికి చాలా రోజులు పట్టింది, నెట్టూర్చాడు మూర్తి. సర్లే, అవన్నీ ఇప్పుడెందుకు? ఇంకా ఎన్నాళ్ళుండాలి హాస్పిటల్లో? ఏమో, పేలవంగా నవ్వాడు మూర్తి. సరే, డాక్టర్ గారిని అడుగుతాలే. రేపొద్దున నేను మీ వదిన వెళ్ళాలి. అదేం 4 రోజులుండరు? ఇంకా నీ బంధుప్రేమ తగ్గలేదు? నాకు పొలం పనులున్నాయి. నా వెంట అమ్మను నాన్నను పిలిచిగెడతాను. లలితకు గట్టిగా చెప్పాను, మాలతికి ఆరోగ్యం బాగాలేదని. అంచేత తరచూ ఆమెకు పని కల్పించి ఆమెకు చికాకు కలిగించవద్దని. శకుంతలక్కయ్య బావలు వేరే ఇల్లు చూచుకుంటారంటలే రేపు. రాఘవ మిగతా బంధువర్గానికంతా హోటళ్ళదారులు చెప్పే వచ్చాను. నువ్వు కాస్త కోలుకున్నాక మాలతికి కూడా మంచి మందులిప్పించే ఏర్పాటు చూడు. ఇంతకంటే నేనేం సాయం చేయలేను. ఆ మాట చెప్పి విడదామని వచ్చాను. ఎవరి హద్దుల్లో వాళ్ళుంచిన నేను మీ వదిన చెడ్డవాళ్ళంగానే అయ్యాం ఏనాడు. నువ్వైనా సుఖంగా ఉంటే అంతే చాలు. మరి వెళ్ళొస్తా. మురళి శారద వెళ్ళిపోయారు. మూర్తి అప్పటికప్పుడే ఉత్తరం ఒకటి వ్రాసి అటుగా వచ్చిన సిస్టర్ చేతికిచ్చాడు పోస్ట్ చేయించమని. అతగాడిలో కొత్త శక్తి ఏదో వచ్చినట్లయింది. నెల రోజుల తర్వాత ట్రైన్లో తిరిగి గ్వాలియర్కు వెళుతున్న మూర్తి మాలతుల మనసులో ఏదో గనిలో నుంచి బయటపడ్డంత తేలిగ్గా ఉన్నాయి. మీరు ఉత్తరం వ్రాయగానే పాపం మీ స్నేహితులంతా మీ మేనేజర్ గారికి నచ్చచెప్పి మనలను తిరిగి అక్కడకు వెళ్ళగలిగే ఏర్పాటు చేయబట్టి సరిపోయింది. ఇక అక్కడే ఉండిపోదాం, ఏమంటారు? అంది మాలతి. ఆమె నవ్వుతుంటే పళ్ళు కళ్ళు వెలికి వస్తున్నాయి. అవును, మన బంధువులు అక్కడే ఉన్నారు. క్షణకాలం ఆగి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అన్నాడు మూర్తి. నువ్వు దైవోపహతులు ప్రేమోపహతులు లాంటి మాటలు విన్నావు కదూ మాలతి? విన్నాను, ఏవో కథల్లో చదివాను కూడా, అంది మాలతి. అలాగే మనలాంటి వారికో చక్కటి పేరు పెట్టొచ్చు, బంధోపహతులు రాబంధోపహతులు అని కదూ. అదేం సమానమో సందేమిటో అసలు ఆ పదాలు అలా అనవచ్చో అనకూడదో నాకు అనవసరం. పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, అవునా? బంధోపహతులు. వెర్రిగా నవ్వుతున్నాడు మూర్తి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.